హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో మనం కామన్గా చూస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య. అయితే ఈ డయాబెటీస్కి సంబంధించి చాలా మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా అపోహలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిఫికేషన్ కావచ్చు, లేకపోతే మనకున్న డౌట్స్కి సంబంధించి ఆ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగానే మనతో పాటు ఉన్నారు ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే అమ్మా. సో డయాబెటీస్ అనే ఒక సమస్య ఏదైతే ఉందో జెండర్‌తో సంబంధం లేకుండా, ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కామన్‌గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య అండి. సో దీనికి సంబంధించి నేను ఈ మధ్య కాలంలో ఒకటి బాగా వింటూ ఉన్నాను. సజ్జ గింజలు ఇవి తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఏదైనా కూడా అతి మంచిది కాదు. ఏది ఎందులో మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఎవరికీ క్లారిటీ లేదు. సో నిజంగానే ఈ సజ్జ గింజలు అనేవి డయాబెటీస్‌ని కంట్రోల్ చేయడంలో ఏమైనా ఉపయోగపడతాయి అంటారా? బేసిల్ సీడ్స్, హ్మ్. సజ్జగింజలు డెఫినెట్గా హెల్త్కి మంచివి. ఎందుకంటే వీటిలో సాల్యుబుల్ ఫైబర్ ఉంది. సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో సాల్యుబుల్ ఫైబర్ అనేది మనం శాషెట్స్ పౌడర్ రూపంలో చాలా ఖరీదు పెట్టి మనం కొనుక్కొని వినియోగించుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ మనకు చాలా ఎకనామికల్గా దొరుకుతుంది కదా. అవును. సో కామన్ మ్యాన్ కూడా ఇది అందుబాటులో ఉంది కదా. సో డెఫినెట్గా ఇది మంచి సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనం తింటున్న ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకు సౌత్ ఇండియాలో కానివ్వండి, హైదరాబాద్లో రాష్ట్రాలు, మనకు తెలుగు రాష్ట్రాలలో సో 60-80% వరకు మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రధానంగా కార్బ్స్ ఉంటున్నాయి. డయాబెటీస్ అనేది షుగర్ లెవెల్స్ పెరగటం సమస్యగా మనం అనుకుంటాం కదా. యాక్చువల్గా కార్బోహైడ్రేట్ని ఇంటాలరెన్స్ వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరగచ్చు. అంటే అదనంగా కార్బ్స్ తీసుకోవటం వల్ల కూడా మనకు షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. అంటే డయాబెటీస్ అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఉత్పాదన తగ్గిపోతే షుగర్ పెరుగుతుందని మనం ట్రెడిషనల్గా చెప్తాం, జనరల్గా చెప్పే టాపిక్. కానీ ఇన్సులిన్ లెవెల్స్ ఉత్పాదన తక్కువైతే షుగర్ పెరగటం అనేది ఒకలాంటి సమస్య. బట్ మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకోవటం వల్ల పెరగటం షుగర్ కూడా ఇంకొక సమస్య. అంటే షుగర్ లెవెల్ పెరిగిన తర్వాత డయాబెటీస్ అని అంటాం. అవును. ఎందుకు డయాబెటీస్ అంటే మనకు రూట్ కాసులు డిఫరెంట్గా కనపడుతున్నాయిగా. అవును. మనకు రూట్ కాసెస్ డిఫరెంట్ అయినప్పుడు మరి ట్రీట్మెంట్స్ కూడా కొంచెం వేరే వేరే ఉంటాయిగా. ఈవెన్ మందుల్లో కూడా ఇన్సులిన్ లోపం వల్ల షుగర్ పెరిగితే మనం వాడే మందులు ఒక రకంగా ఉంటాయి. బట్ ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఉన్నప్పటికీ షుగర్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు వాడే మందులు కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలాగో బ్యాంక్ లోన్లో మనకు అత్యవసరానికి కూడా డబ్బులు లేకపోతే బ్యాంక్ వాడు మీ బంగారం పెట్టుకుంటే కానీ లోన్ ఇవ్వడు. మీకు అన్ని అవసరాలకు డబ్బులు ఉన్నాయి, కానీ ఒక కారో ఒక ఇల్లు కొంటున్నారు కాబట్టి బ్యాంకు లోన్ ఇస్తున్నాడు. అంటే మీ దగ్గర డబ్బులు లేక కాదు, నెక్స్ట్ లెవెల్ కోసం మీకు లోన్ ఇస్తున్నాడు. ఆ టైప్ డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ లోపం ఉంటే ఒకలాంటి వైద్యం, ఇన్సులిన్ లోపం కాకుండా కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ వల్ల షుగర్ లెవెల్స్ అదనంగా కనపడితే ఇక్కడ వేరే లాంటి వైద్యం. సో ఇప్పుడు మీరు అందరిలో షుగర్ అని అన్నప్పుడు అవును, చిన్న వయసు అంటే 30, 40, 45 వయసు మధ్యలో ఆడ మగ భేదాలు లేకుండా ఎక్కువ మందిలో షుగర్ లెవెల్స్ కనపడుతున్నాయి. వీటిని డెఫినెట్గా తగ్గించాలి. సో వీటికి మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ అనేది గుర్తిస్తున్నాం. ప్లస్ బాక్స్లో వచ్చే పేషెంట్స్ చాలామంది చూస్తే బరువు ఎక్కువ కూడా ఉంటున్నారు నార్మల్ బరువు కంటే. అంటే వాళ్ళు మేబీ లావుగా ఇంకా కనపడకపోవచ్చు కూడా, బట్ అకార్డింగ్ టు దేర్ హైట్ దేర్ వెయిట్ ఈజ్ ఆల్రెడీ మోర్. ఇప్పుడు ఒక మనిషి 5, 10, 15 కిలోలు పెరిగిన తర్వాత మీకు కనపడతారు లావుగా ఉన్నట్లు. బట్ 3, 4, 5, 6, 7 కిలోల వరకు ఇంకా లావు అయినట్టుగా కనపడకపోవచ్చుగా. బట్ ప్యాంక్రియాస్ మీద లోడ్ ఉన్నట్లేగా. కాబట్టి ఈవెన్ 3 కిలోస్ 5 కిలోస్ ఎక్కువగా ఉంటే కూడా కష్టం అనమాట. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, బేసిల్ సీడ్స్ అనేటివి ఈ కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ వాళ్ళకి చాలా మంచివి, సాల్యుబుల్ ఫైబర్ ఉంటాయి కాబట్టి. సో మనం ఎక్కువగా సాలడ్స్ తినాలి, కడుపు ఈ విధంగా కూడా నింపాలి, మనకు సెటైటీ లెవెల్స్ పెరుగుతాయి. అంటే ఆహారం తీసుకుంటున్నప్పుడు కడుపు నిండింది ఇంకా తినటం ఆపు అనే సిగ్నల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి సెటైటీ లెవెల్స్ అంటాం కదా. సో ఈ బేసిల్ సీడ్స్ కానీ ఈ మనకు వెజిటబుల్ సలాడ్స్ వల్ల వచ్చే ఫైబర్ కానీ ఇవన్నీ మనకు తోడ్పడతాయి. సో బెజిల్ సీడ్స్ ఉన్న ఏదైనా ఒక రసం డ్రింక్ అనుకుందాం, మీరు టకటక గుట్టగుట్ట తాగలేరుగా. ఒక జ్యూస్ తాగినట్టు, ఏదో ఒక పళ్ళ రసం తాగినట్టు ఇలా అయితే టకటక తాగలేరు. దాంట్లో ఉన్న ప్రతి గింజలు నవ్వులుకొని మరీ తినాలి. సో టైం పడుతుంది. సో ఈ గింజలు అనేటివి మనకు మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, ప్లెయిన్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు, నిమ్మరసంలో కలుపుకొని తాగొచ్చు. బట్ షుగర్లో కలుపుకొని తాగటం రైట్ కాదు. సో ఇప్పుడు మనం చెప్పిన వెంటనే సబ్జా గింజలు మంచివి, బేసిల్ సీడ్స్ మంచివి అన్న వెంటనే మనకు సూపర్ మార్కెట్లో పోతే సబ్జా గింజల
బాటిల్ రసం కనపడుతుంది, ఆటోమేటిక్గా అది కొనుక్కొని తాగుతాం. దాంట్లో షుగర్ ఎక్కువ ఉందిగా, అవును. మనకు రసం తీయగా ఉండాలిగా. తీపి తక్కువైతే జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుందిగా. ఎందుకు? సహజంగా ఎందుకు జీవించలేమండి? ఎందుకు అన్నీ అతిగా కావాలి? ఒక ఆహారం అనేది మామూలుగా ఉండటమే రుచి అండి. రుచిగా ప్రత్యేకంగా చేయటంలో అందులో అన్నీ ఎక్కువగా ఉన్నట్లేగా. సో మనం ఒక్కసారి మళ్ళీ మనం ఒకప్పుడు తిండికి మనకు కష్టమైనప్పుడు, ఆహారం కొరత ఉన్నప్పుడు ఫుడ్ అనేది ఒక ప్రివిలేజ్. ఎవరన్నా ఒక 2 పూట్ల 3 పూట్ల మంచిగా ఫుడ్ తినగలిగితే ఉన్నత కుటుంబం అని కూడా అనేవాళ్ళు. బట్ ఇప్పుడు బేసిక్గా అందరికీ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయి మనకు సగం సమస్యలు ఫుడ్ ఎక్కువై వస్తున్నాయి ఈరోజు, తక్కువై కంటే కూడా. సో అందుకని ఫైబర్ మళ్ళీ కావాలంటున్నాం, మనం మళ్ళీ పీచు కావాలంటున్నాం. బట్ కంపేర్ చేసుకుంటే ఈ గతంతో పోల్చుకుంటే ఇప్పుడే కొంచెం క్వాంటిటీ తక్కువ తింటున్నాము, కాకపోతే హెల్దీ ఫుడ్ తీసుకోలేకపోతున్నాం. అది కూడా రైట్ పాయింట్. అప్పుడు వాళ్ళు ఎక్కువ కష్టపడే వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే మెకానికల్ లైఫ్ లో ఉన్నాం కనుక కరెక్ట్, మనం తీసుకున్న ఫుడ్ అంత డైజెస్ట్ అవ్వట్లేదు. అంత ఇప్పుడు మనం బేసిక్ గా హార్డ్ వర్కర్స్, మన యాన్సిస్టర్స్, మన తాతలు ముత్తాతలు చూస్తే మంచి ఎండకు దాదాపు రోజు వాళ్ళు 10, 12, 14 గంటలు పూర్తిగా శారీరక శ్రమ ఉండే శరీరాలు. అంటే మనం 4 ముద్దలు ఫుడ్ తిన్నా కూడా రోజంతా కష్టపడి పని చేయగలిగే సామర్థ్యం ఉన్నది మనలో. అది పవిత్రత. అది వీఆర్ ఓన్లీ మేడ్ లైక్ దట్. మొత్తం భూగోళంలో ఈ పర్టికులర్ భాగంలో ఉన్న మనుషులు ఎక్కువగా, అంటే తక్కువ ఫుడ్తో కూడా ఎక్కువ కష్టపడి పని చేయగలుగుతాం మనం. సో తక్కువ ఆహారం అంటే తక్కువ కార్బ్స్ తీసుకున్నా కూడా తద్వారా ఎక్కువగా శక్తి వస్తుంది మనలో పని చేయటానికి. బట్ ఇప్పుడు ఏమైంది, మన శారీరక శ్రమ బాగా తగ్గింది, బట్ ఇది పెరిగింది. సో ఇంటాలరెన్స్ అంటే తట్టుకోలేకపోతున్నాయి మన లివర్ కానీ మన ప్యాంక్రియాస్ కానీ మనం తీసుకుంటున్నంత కార్బ్ లోడ్ అది తీసుకోలేకపోతున్నాయి. ఎలాగో ఒక బల్బ్ కానీ ఒక లైట్ కానీ కరెంట్ ఎక్కువ వస్తే అవి తట్టుకోలేవు కదా, అలాగ మనలో కూడా అవి తట్టుకోలేకున్నాయి. కాబట్టి మనం డెఫినెట్గా మన క్యాలరీ ఇంటేక్ని మన శారీరక శ్రమకి సరిపోయేటట్లుగా లిమిట్ చేయాలి. మనం తీసుకుంటున్నవి మనం కాన్షియస్గా అవగాహనతో మనం లిమిట్ చేసుకోవాలి, మితంగా తీసుకోవాలి, పరిమితమైన మోతాదులు మాత్రమే తీసుకోవాలి. తక్కువ తిను అని చెప్పటం ఒకరి స్వేచ్ఛను మనం కట్ చేసినట్టు కాదండి, వారికి మనం తెలియజేస్తున్నాం మీకు ఇంత తీసుకుంటే సరిపోతుందని అని చెప్పి. సో అది ఫస్ట్ పాయింట్. సో ఈ బెజిల్ సీడ్స్ వల్ల ఏంటంటే వీటి వల్ల ప్రత్యేకంగా మనకేం క్యాలరీస్ రావు, పైగా ఇది సాల్యుబుల్ ఫైబర్. సో దీనివల్ల ఏంటంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నాకు ఎంత తిన్నా పొట్ట నిండట్లేదు ఇంకా ఆకలి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. కొంచెం కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి కూడా ఒక రకంగా ఇది హెల్ప్ అవుతుందని కూడా మనం భావించవచ్చు. ప్లస్ మనకు ఈవినింగ్ పూట స్నాక్ తీసుకోవాలి. సో కొంతమంది తెలుసో తెలియకో కొంచెం చిరుతిండ్లు ఎక్కువ తీసుకునే సందర్భంలో జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, అక్కడ కూడా మళ్ళీ కార్బే పడుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఇలాంటి బెజిల్ సీడ్స్ ఉన్న డ్రింక్ లాంటివి తీసుకున్నారనుకోండి, సో పొట్ట నిండిన తృప్తి కలుగుతుంది. ప్లస్ ఈ సాల్యుబుల్ ఫైబర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఎలాగో కలుగుతాయి. ప్లస్ ఎవరికైతే ఇది ఈవినింగ్ తీసుకున్నట్లయితే డిన్నర్ కొంచెం ఎక్కువగా తినేస్తున్నాం సార్, నాకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి సార్ అంటారు కదా, వాళ్లకు అంత కార్బ్ తినేవదు, ఎందుకంటే పొట్టలో ఇది ఇంకా ఆల్రెడీ మనకు ఉంటుంది కాబట్టి. సో ఫాస్టింగ్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఇది కాస్త సహాయపడగలుగుతుంది. అంటే మళ్ళీ నేను మందులు మానేసి ఇవి తీసుకోండి అనట్లేదు, మీ డాక్టర్ ఏ సలహాలు ఇచ్చారో అవి డెఫినెట్గా మీరు కంటిన్యూ అవుతూ వీటి వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇట్స్ అ గుడ్ ఫుడ్ అండి, డెఫినెట్గా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది. అంటే చిన్నపిల్లల్లో టైప్ 1 కానివ్వండి, ప్రెగ్నెన్సీలో జీడిఎం వాళ్ళు కానివ్వండి, లేదా మనకు మిడిల్ ఏజ్లో ఉన్న టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మలబద్ధకాలు ఇతర సమస్యలు కూడా ఉంటాయి కదా, ఎవరికైనా కూడా ఇది హెల్ప్ అవుతుంది అనేది మన నమ్మకం అండి. సో ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ అన్నారు కనుక జనరల్గా చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైంలో వాళ్ళకి ఈ గ్లూకోజ్ టెస్ట్లు చేసినప్పుడు షుగర్ లెవెల్స్ పెరగడం కానీ తగ్గడం కానీ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ సజ్జ గింజలు తీసుకోవడం వల్ల వాటిని కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? డెఫినెట్గా వాళ్ళు వారి డాక్టర్ చెప్పిన సలహాను పాటించాలి. మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ మితిమీరి కానీ లెవెల్స్కి మించి కనపడితే ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవటమే మంచిదనేది మన అభిప్రాయం. సో అది ఫాలో అవుతూ ప్లస్ ఒకవేళ ఈ బెజిల్ సీడ్స్ వాళ్ళు తీసుకున్నట్లయితే కొంచెం బెనిఫిట్ అవుతుంది అంతే. కొంతమందిలో ప్రెగ్నెన్సీలో మలబద్ధకం కంప్లైంట్ ఉంటుంది, డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, స్పైసీ ఆయిలీ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. సో నాకు తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి అనిపించిన ప్రతిదాన్ని అలాగ మనము ఓపెన్గా యాక్సెప్ట్ చేయటం కాదండి, అది ఎంతవరకు హెల్తీ అనేది కూడా మనం ఆలోచించాలండి. ఈ మధ్య ఈ క్రేవింగ్ అనే ఒక పదం, లేకంటే చీటింగ్ డేస్ అనే ఒక పదం, ఇలాంటి ఫ్యాన్సీ పదాలు వచ్చేసి డెఫినెట్గా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి.
క్రేవింగ్ ఉంది కదా అంటే ఇంక అలౌ చేస్తాం కదా మనం. ఆ క్రేవింగ్ని కొన్ని సందర్భాలలో కట్ డౌన్ చేయాలి కదా. మనకు మనకు బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, దాన్ని యూజ్ చేసినట్లయితే మీ క్రేవింగ్ని ఓహో ఇది తింటే తప్పు అనేది మనకు అది చెప్తుంది కదా. ఇప్పుడు అర్ధరాత్రిలో వెళ్ళేసి 4 ఐస్ క్రీమ్లు తినాలనిపిస్తుంది, క్రేవింగ్ అనిపించింది కాబట్టి నువ్వు వెళ్ళి తినేసావు. బట్ మన పెద్దోళ్ళు ఏమంటారు, నీ బుద్ధి ఏమైందిరా అంటారు కదా. అంటే నువ్వు కంట్రోల్ చేసుకొని ఉండాలి కదా. అర్ధరాత్రిలో అది తినడం రైట్ కాదు అని మన కాన్షియస్ లెవెల్ ఏమైంది. ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా, మీరు తప్పుగా అనుకోకండి, కనిపించిందల్లా చూసిందల్లా చేసేయాలనుకున్నప్పుడు గతంలో ఏమన్నారు, రాక్షసుడి ప్రవర్తన అని కూడా అన్నారుగా. సో మనము మంచోళ్ళం, మనం మంచి మనుషులం, మనకు అన్ని అర్హతలు ఉన్నాయి, మనకు అన్ని రకాల శక్తి ఉంది. కాబట్టి మనకి ఏదైతే మనసు సరి అయినది కాని విషయాల పట్ల మనసు లాగినప్పుడు అది తప్పు అని తెలుసుకొని అలాంటి పనులు చేయకుండా ఉండటం మన ధర్మం కదా, ప్రతి మనిషి అవసరం కూడా కదా. సో మనం టెంప్ట్ అవ్వకూడదండి కొన్ని విషయాలకి. టెంప్ట్ అవ్వకుండా మనం సరైన దారిలో వెళ్ళటం కూడా మన హక్కు అని కూడా అంటాను నేను. బట్ ఇవాళ రేపు మనం కొన్ని ప్రకటనలు చూస్తే లేదా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో కానివ్వండి, మనకు చాలా వరకు టెంప్టింగ్గానే కనపడతాయి. ఖచ్చితంగా. ఇప్పుడు నేను కూడా నైట్లో వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయినా కూడా ఒక పర్టికులర్ టైంలో ఆటోమేటిక్గా మనకి ఆ క్రేవింగ్స్ అనేసి క్రేవింగ్స్ ఉంటాయి. బట్ ఇవాళ రేపు టేస్ట్ ఎంత బాగుంటున్నాయి అంటే ఆ ఎక్స్ట్రీమ్ టేస్ట్లు అనమాట. సో ఒక దాంతో ఆగలేకపోతున్నాం. ఒక స్కూప్ తీసుకున్నాం, మళ్ళీ రెండోది కావాలి. ఇప్పుడు ఇదివరకు మనకు అలాగ ఆప్షన్స్ ఉండేటివి కాదు. రొటీన్ టేస్ట్లో ఎక్కువ మనం టేస్ట్ చేసేవాళ్ళం, ఆర్గానిక్ ఎక్కువ ఉండేది, అవే టేస్ట్. ఇప్పుడు ఏంటంటే అన్నిట్లో కొత్తగా ట్రై చేస్తూ ఉన్నారు, మనం కూడా కొత్తగా తినాలి అనుకుంటున్నాం. అంటే ఇంకొక లెవెల్ అనమాట. మనకి ఇప్పుడు ఫుడ్ అనేది ప్లెజర్ అయిపోయిందండి. సో ఫుడ్ని ప్లెజర్గా ప్రతిసారి మనం చూడకూడదు. ఫుడ్ అనేది మనకు పరబ్రహ్మ స్వరూపం అంటాం మనం, అది మన ప్రాణాన్ని కాపాడేది. సో దానికి ఇవ్వాల్సిన విలువ ఇచ్చి అది ఎంత తీసుకుంటే మనకు మంచిదనేది, అది మితంగా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకి. సో ఈ విధంగా ఆలోచించుకుందాం, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.